నమస్తే వెల్కమ్ టు స్టడీ పాయింట్. స్కిల్స్ మోరల్ వాల్యూస్ లేక చెట్టు కింద మిగిలిపోతున్న లాయర్లు అంటున్నారు మేజర్స్ అకాడమీ నుండి వచ్చిన డైరెక్టర్ మేజర్స్ శ్రీనివాస్ గారు. మరి ఏంటి చెట్టు కింద మిగిలిపోతున్న లాయర్లని ఎందుకు అంటున్నారు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, ఏంటి అసలు లా ప్రొఫెషన్ అంటే చాలా ఇష్టంతో చేస్తూ ఉంటారు. ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్ అది అవునండి. లాయర్ అంటే. హ్మ్. మరి మీరేంటి చెట్టు కింద మిగిలిపోతున్న ప్లీడర్ల లాగా లాయర్లని అంటున్నారు? వాట్ ఈస్ ద రీజన్? దీనికంటే ముందు మనం దానికి మాట్లాడుకునే కంటే ముందు దెర్ ఇస్ ఎ ఫేమస్ కోట్ అండి. హ్మ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ ద పారడైజ్ ఫర్ ది లాయర్స్ అని చెప్పేసి ఐవర్ జెన్నింగ్స్ పేర్కొన్నాయండి. హుహు. అంటే మనకి కాన్స్టిట్యూషనల్ లా కానీ, క్రిమినల్ లా కానీ, సివిల్ లాస్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే ఈ లా అనేటువంటిది ఒక నోబెల్ ప్రొఫెషన్. ఈ ప్రొఫెషన్కి ఒక ఆల్టర్నేటివ్ కెరీర్ గానో, పార్ట్ టైం జాబ్ గానో చేసుకోవడం. ఎందుకంటే ఈ రోజు దేశంలో 20 లక్షల మంది లాయర్లు రిజిస్టర్డ్ అయి ఉన్నారండి. ఓహ్! అంటే కాంపిటీషన్ ఏ విధంగా ఉందో చెప్పండి. అండ్ మోస్ట్ అన్సర్టైన్ కెరీర్ ఏది అంటే లాయర్ కెరీర్. మరి ఈ అన్సర్టైన్ కెరీర్‌ని సర్టైన్‌గా ఎలా మార్చాలి? హ్మ్. ఈ అన్సర్టైన్ కెరీర్‌ని సర్టైన్‌గా ఎలా మార్చాలి? అన్నదే ఈరోజు మన ఎపిసోడ్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అంటే పిల్లలకి ఎలా గైడెన్స్ ఇవ్వాలి? ఈ యొక్క కోచింగ్ అనేటువంటిది ఎలా తీసుకోవాలి? ఈ ప్లాన్ లాయర్ ప్రొఫెషన్‌లోకి వెళ్ళాలి, లీగల్ ప్రొఫెషన్‌లో వెళ్ళాలనేటువంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏంటి? ఏ విధంగా ఉంటదనేటువంటిది. ఒకవేళ గనక ఈ స్కిల్ సెట్ లేకపోతే, ఈ స్కిల్ సెట్ గనక లేకపోతే, రిక్వైర్డ్ స్కిల్స్ అనేటువంటివి, ఆ మోరల్స్ అనేటువంటివి పాటించకపోతే, మనం అనుకున్నట్టు ఇది మనం అంటున్నటువంటిది కాదు, నేను అంటున్నటువంటిది కాదు. అది అందరూ విమర్శించే విధంగా ఆ ప్రొఫెషన్ చెట్టు కింద ప్లేడరు అనేటువంటిది మిగిలిపోతుంది. అంటే మీరు చెప్పిన ఈ 20 లక్షల మంది లాయర్లు అలా ఉన్నారు అంటే కేవలం స్కిల్స్ లేకే అంటారా? నాట్ ఓన్లీ దట్ అండి. ఒక పర్టిక్యులర్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎన్ ఎన్ని జడ్జిమెంట్లు రీజనల్ లాంగ్వేజెస్‌లో వస్తున్నాయి ఫస్ట్. జడ్జిమెంట్ అనేసరికే లా ప్రొఫెషన్ అనేసరికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ. ఇంగ్లీష్ ఈజ్ మస్ట్. వొకాబులరీ ఈజ్ మస్ట్. కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్ ఈజ్ మస్ట్. లాజికల్ రీజనింగ్ ఈజ్ మస్ట్. లాజికల్ ఎబిలిటీ అండ్ ఆల్సో షార్ప్‌నెస్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఇవన్నీ అనేటువంటిది ఒక్కసారిగా డెవలప్ చేసుకోండి. ప్రాక్టీస్‌లో జాయిన్ అయిన తర్వాత డెవలప్ చేసుకోవడం కాదు. చిన్నప్పటి నుంచి గనక ప్లాన్ చేసుకున్నట్లయితే, మనం ఈ 20 లక్షల మందిలో శతకోటి లింగాల్లో ఒకరి కింద మనం మిగిలిపోము. మనం ఖచ్చితంగా మనం ఒక ప్రత్యేకమైన ఈరోజు చూడండి, కోటిపల్లి అయ్యప్ప గారు, కొన్ని పేర్లు చెప్తాను. రామకోటేశ్వర గారు, జస్టిస్ గవాయ్, లేకపోతే జస్టిస్ చలమేశ్వర్ గారు, రామ్ జెఠ్మలాని, లేకపోతే మన నిరంజన్ రెడ్డి గారు, మన స్టేట్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి పేర్లు చూసుకుంటే కనుక సుప్రీంకోర్టు ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు కానీ, కేవి ధనంజయ్ గారు కానీ, సివి మోహన్ రెడ్డి గారు, ఆదినారాయణ గారు అండ్ పోసాని వెంకటేశ్వర్లు గారు, మరి వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి లీగల్ ప్రొఫెషన్‌లో ఉన్నటువంటి వ్యక్తులు. అలాగే ఇప్పుడు మన చెప్పుకుంటూ పోతే గనక మన ఎపిసోడ్ సరిపోదు. అద్భుతమైనటువంటి లాయర్లు మన బార్ కౌన్సిల్స్‌లో ఉన్నారండి. అందరూ కూడా రిజిస్టర్ అయ్యి ఉన్నారు. అండ్ అద్భుతంగా ఉన్నారు. అయితే స్కిల్ సెట్ లేకపోతే ఇప్పుడు మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ గనక లేకపోయినట్లయితే, లేకపోతే ఏ లాయర్ హాస్ టు ఫైట్ ఫర్ జస్టిస్. అది బేసిక్ ట్యాగ్‌లైన్. ఓకే. ఆ జస్టిస్ గురించి ఫైట్ చేసేటువంటి లాయర్లు చాలా ఇంపార్టెంట్. మరి ఈ విషయంలో కొంచెం కాంట్రవర్సీ అనేటువంటిది వస్తుంది ఖచ్చితంగా. బట్ ఆ కాంట్రవర్సీలోకి మనం వెళ్ళొద్దు. అనెథికల్ ప్రాక్టీసెస్ అని గాని, ఇవని గాని వాటిలోకి మనం వెళ్ళొద్దండి. కాకపోతే ఎవరైతే ఈ జస్టిస్ కోసం పోరాడతారో, ఇక్కడ పరిస్థితి ఎలా అయిపోయిందంటే అండి, ఈ స్కిల్ సెట్ లేకపోవడం వలన మొలలు వాడే వేస్తాడు, పంచరు వాడే వేస్తాడు. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది అండ్ ఆ సాల్వ్ చేసేది. ఇవన్నీ మోరల్స్ కింద వస్తాయండి. మోరల్స్ కింద. ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళలో ఉండవలసింది ఏంటంటే స్కిల్ సెట్. ఓకే. మెయిన్ స్కిల్స్ ఉండాలి. స్కిల్ సెట్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ఇలాంటి అనెథికల్ ప్రాక్టీస్ కింద వాళ్ళే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి. మళ్ళీ సాల్వ్ చేయడానికి రావాలి అన్నట్టు అయిపోతుందండి. అది ఆ ప్రొఫెషన్ యొక్క గౌరవాన్ని తగ్గించేస్తుంది. మరి ఇప్పుడు మనం చెప్పినటువంటి పేర్లు ఏదైతే ఉన్నాయో అద్భుతమైనటువంటి లీగల్ ప్రొఫెషనల్స్ అండి. అంటే వాళ్ళందరూ అలా కూడా. అవ్వాలి అని అంటే ఇప్పుడు మనం టాప్ మోస్ట్ కాలేజ్‌లో చదివితేనే అవుతామా? పోనీ టాప్ మోస్ట్ కాలేజ్‌లు ఏమున్నాయి? కొన్ని చెప్పగలరా? ఇప్పుడు మనకి వచ్చినటువంటి కాల్స్‌లో చాలామంది లీగల్ ప్రొఫెషన్స్‌లో వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు, ఇంటర్మీడియేట్ చదువుతున్నటువంటి వాళ్ళు, లేదా 10థ్ తర్వాత అప్పటికే డిసైడ్ అయిపోయి లీగల్ ప్రొఫెషన్‌కి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు, డిగ్రీ తర్వాత వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు అడుగుతున్నారు. వాట్ ఆర్ ద టాప్ మోస్ట్ కాలేజెస్ అని. ఇదే ప్రశ్న మనల్ని అడిగారండి. మనకు వచ్చినటువంటి దాంట్లో కింద చూసినప్పుడు కూడా.
అందులో మనకి టాప్ మోస్ట్ యూనివర్సిటీ అంటే నేషనల్ లా యూనివర్సిటీ నెంబర్ 1 అండి ఇందులో. ఓకే. క్లాట్ ఎగ్జామ్ ద్వారా మీకు అది అడ్మిషన్ అనేటిది లభిస్తుంది. నేషనల్ లా యూనివర్సిటీలో గనక మీరు 5 ఇయర్స్ డిగ్రీ గనక పూర్తి చేసినట్లయితే 3 ఇయర్స్ డిగ్రీ అనేటువంటి లేకపోతే ఏదో ఒకటి పూర్తి చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి అదేవిధంగా నెక్స్ట్ పొజిషన్ దగ్గరికి వచ్చేసరికి నల్సార్ యూనివర్సిటీలో అద్భుతమైనటువంటి ప్రొఫెసర్లు అనేటువంటి అందుబాటు ఉన్నది. నల్సార్ యూనివర్సిటీ నుంచి కూడా టాప్ మోస్ట్ యూనివర్సిటీ. అలాగే ఢిల్లీ లా యూనివర్సిటీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఈ 3 కూడా టాప్ 3 అకార్డింగ్ టు 2023లో ఉన్నటువంటి మన రిపోర్ట్. అండ్ ఈవెన్ కంటిన్యూస్గా ఇప్పుడు కూడా మనం చూసుకుంటే 25లో కూడా ఇవే యూనివర్సిటీలు మనకి టాప్ 3లో మనకు కనిపిస్తున్నాయండి ఇవన్నీ. అంటే దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? దీంట్లో లేని స్పెషాలిటీ ఏంటి? నెంబర్ 1 నేషనల్ లెవెల్ ఎక్స్పోజర్. ఓకే. ఇప్పుడు ఎప్పుడైతే ఆల్ ఇండియా లెవెల్లో మీకు కాంపిటీషన్ అనేటువంటి క్రియేట్ చేసి అక్కడ పెట్టారో ఐఐటి విల్ ఫైండ్ టాప్ మోస్ట్ క్రీప్ ఆన్ ది కంట్రీ. అలా లా ప్రొఫెషన్లో కూడా టాప్ మోస్ట్ క్రీమ్ అనేటువంటిది ఈ యొక్క నేషనల్ లా యూనివర్సిటీలోనూ అలాగే మనకి బెంగళూరు ఈ నల్సార్ యూనివర్సిటీ హైదరాబాద్లోను, అలాగే ఢిల్లీ లా యూనివర్సిటీలోను, ఇంకా అనేక యూనివర్సిటీలు ఇంకా చాలా ఉన్నాయనుకోండి. అవన్నీ కూడా వీళ్ళలో జాయిన్ అవ్వడానికి టాప్ మోస్ట్ క్రీమ్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ద పియర్ గ్రూప్ ఎక్స్పోజర్, వాళ్ళంతా కూడా టాప్ మోస్ట్ పీపుల్ అవడం వలన వాళ్ళంతా కూడా టాప్ మోస్ట్ రేపొద్దున మెజిస్ట్రేట్స్ గాను, లాయర్స్ గాను, ప్రొఫెషన్స్ గాను సెటిల్ అయ్యేటువంటి వాళ్ళు, కార్పొరేట్ లాయర్స్గా మారేటువంటి వాళ్ళు, ఆ ఎక్స్పోజర్ అనేటువంటిది ఉంటుంది. అత్యద్భుతమైనటువంటి అక్కడ లైబ్రరీ ఫెసిలిటీసు, రీసెర్చ్ ఆపర్చునిటీసు, ఫ్యాకల్టీ అవైలబిలిటీ, ప్రొఫెసర్స్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అనేటువంటి వాళ్ళు ఉంటారండి. ఇవన్నీ కూడా వాళ్ళని ఒక అద్భుతమైనటువంటి న్యాయ కోవిదులుగా తీసుకుని మినిమం నేను చెప్పినటువంటి ప్లేసెస్ నుంచి గనక మీరు గనక పాస్ అవుట్ అయినట్లయితే మినిమం స్టార్టింగ్ కార్పొరేట్ ఐఐఎంలకి తగ్గకుండా మీకు 20 lakhs నుంచి 40 lakhs వరకు ప్యాకేజీలు ఇచ్చేటువంటి యూనివర్సిటీలు కూడా ఉన్నాయండి, కంపెనీలు కూడా ఉన్నాయి. శ్రీనివాస్ గారు, ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది, బాగా చెప్తున్నారు, ఈ కాలేజ్లో చదివితే బాగుంటుంది అని. మరి లాయర్ చదవాలి అన్న ఆశ పేద మధ్యతరగతి వాళ్ళకు కూడా ఉంటుంది, ఆ పై వాళ్ళకు కూడా ఉంటుంది. మరి బిలో యావరేజ్ ఉన్న వాళ్ళు ఎలా చదువుతారు? మనకి యూనివర్సిటీ అండి ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ లా కాలేజ్ ఎంతమంది న్యాయ కోవిదులను అందించలేదు మనకి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి లా కాలేజ్ నుంచి ఎంతమంది న్యాయ కోవిదులు రాలేదు. ఆఫ్ కోర్స్ మనకు ఉన్నటువంటి ట్రెడిషనల్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రెడిషనల్ కాలేజెస్ అనేటువంటి వాటి ఎసెన్స్ ఇప్పటికీ పోలేదు. ఇప్పటికీ కూడా అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిల కింద, హైకోర్టు జడ్జిల కింద రిటైర్ అయ్యారు. సో ఇట్స్ ఏ నోబుల్ ప్రొఫెషన్. సో అదంతా ఇప్పుడు ఏంటంటే నెమ్మదిగా ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ అనేటువంటిది వచ్చింది. అలాగే జెన్జీ జనరేషన్ రిక్వైర్మెంట్స్ వచ్చినాయి, లాస్ అనేటువంటివి మారుతున్నాయి, ఇంగ్లీషు ఇంపార్టెన్స్ అనేటువంటిది బాగా గుర్తించడం జరిగింది. ఇవన్నీ కూడా క్లాట్ ఎగ్జామ్ అనేటువంటిది ఒకటి వచ్చిందండి. అంటే మనకి ఇంటర్మీడియట్ నుంచి ఇంటర్ ప్లస్ క్లాట్ బోధించేటువంటి కాలేజీలు ఉన్నాయి, డిగ్రీ ప్లస్ లా బోధించేటువంటి కాలేజీలు ఉన్నాయి, ఇవన్నీ కూడా వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చినాయి కాబట్టి దీన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకుని వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా టాప్ పొజిషన్లో వస్తున్నారు. నల్సార్ యూనివర్సిటీలో చేసినటువంటి చిన్న పిల్లలు అంటే 20-25 years వచ్చేసరికి దే ఆర్ బికమింగ్ మెజిస్ట్రేట్స్ అండ్ జడ్జెస్, సివిల్ జడ్జెస్, జూనియర్ సివిల్ జడ్జెస్, ఇవన్నీ కూడా. సో అద్భుతాలు సృష్టిస్తున్నారండి. కాబట్టి ఒక ప్లాన్గా కనుక మీ పిల్లలు కనుక 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్నారంటే ఇప్పటి నుంచి కూడా దానికి కావాల్సినటువంటి స్కిల్ సెట్, ఆ ఎంట్రన్స్ క్లాట్ ఎగ్జామ్లో ఉండేటువంటి జనరల్ మ్యాథమెటిక్స్, అలాగే అర్థమెటిక్, రీజనింగ్, ఏదైతే ఉన్నాయి, జనరల్ ఇంగ్లీషు, వీటన్నిటికీ కోచింగ్ అనేటువంటిది ఇప్పించండి. ఆ కోచింగ్ ఇప్పించిన తర్వాత మీరు అద్భుతంగా అక్కడ రాణించారు అంటే మీ కెరీర్ చాలా బాగుంటుంది. అందరికీ తెలిసినటువంటి కెరీర్, కానీ ఇట్ ఇస్ అ డైవర్సిఫైడ్ కెరీర్. లాయర్ డిగ్రీ అనేటువంటిది డైవర్సిఫైడ్ కెరీర్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డజంట్ నో. అదండి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం. అంటే దీంట్లో ఇన్ని రకాలుగా ఉంటాయి అని ఏమైనా ఉంటుందా ఈ స్కిల్స్లో కానీ లాయర్ ప్రొఫెషన్లో? అంటే ఆపర్చునిటీస్ గురించి నేను మాట్లాడతానండి. ఒకసారి మీరు కనుక లా కంప్లీట్ చేసినట్లయితే ఎలాంటి ఆపర్చునిటీస్ మీరు పొందొచ్చు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే అందరూ అనుకునేది ఏంటంటే మెజిస్ట్రేట్స్ ఎగ్జామ్ రాస్తాం, బార్ కౌన్సిల్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, ఒక 3 years మినిమం రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఆ తర్వాత వాళ్ళు జూనియర్ సివిల్ జడ్జెస్కి కానీ మెజిస్ట్రేట్కి కానీ ఆ ఎగ్జామ్స్కి వాళ్ళు రాసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆపర్చునిటీ. ఎవరైనా సరే ఒక 21-30 సంవత్సరాల మధ్యలో జడ్జిగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిగా కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి, హైకోర్టు జడ్జిగా కూడా రిటైర్ అంత అయ్యేటువంటి ఫాస్ట్గా అవుతుందా? అంటే వీళ్ళకి కంపల్సరీ దే విల్ బికమ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్.
డిస్ట్రిక్ట్ జడ్జెస్గా ఒక 7 to 10 years పనిచేసిన తర్వాత హైకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేశంలో ఉన్నటువంటి ఏ హైకోర్టు కన్నా సరే వెళ్ళొచ్చు. కొలీజియం కనుక యాక్సెప్ట్ చేస్తే సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళొచ్చు ఆ విధంగా. సో ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే వన్ ప్రొఫెషన్ ఈజ్ ఈ మెజిస్ట్రేట్స్కి జడ్జెస్కి వెళ్ళేటువంటి ప్రొఫెషన్. సెకండ్ ప్రొఫెషన్ ఈజ్ ఒక ఇంజనీర్ లాగా, లాయర్, మన ప్రైవేట్ ప్రాక్టీస్, ఒక డాక్టర్ లాగా ప్రైవేట్ ప్రాక్టీస్గా వీళ్ళందరూ కూడా పేరు మోసినటువంటి లాయర్స్ దగ్గర జూనియర్గా జాయిన్ అయ్యి అద్భుతంగా రాణించినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ప్రైవేట్ ప్రాక్టీస్ ఈ రెండు తీసేస్తే ద మోస్ట్ 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 ఇంపార్టెంట్ కెరీర్ ఈజ్ అ కార్పొరేట్ కెరీర్ అండి. అసలు గేమ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఈ కార్పొరేట్ కెరీర్లో కనుక మనం చూసుకున్నట్లయితే వేరియస్ కంపెనీస్ ఉన్నాయి, టాప్ మోస్ట్ ఎంఎన్సీస్, వీళ్ళందరూ కూడా ఎవ్రీ కంపెనీ విల్ హ్యావ్ ఏ లీగల్ ఇష్యూ. కస్టమర్స్తో కానీ, బిజినెస్ కాంపిటీటర్స్తో కానీ, B2B కానీ, B2C కానీ, లేకపోతే ఏదో విధంగా వీళ్ళకి ఆ యొక్క కార్పొరేట్లో ఈ లీగల్ కాంప్లికేషన్స్ అనేటువంటివి ఉంటాయి. దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, లీగల్ డిపార్ట్మెంట్ అని. ఈవెన్ నేషనల్ బ్యాంక్స్లోనే మనకి లా ప్రొఫెషన్స్ ఉన్నటువంటి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటారు. కారణం ఏంటి అంటే NPS ఉంటాయి కదా, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, వాటిని ఎలాగా సీజ్ చేయాలి, వాటిని ఎలా వసూలు చేయాలి, ఇవన్నీ కూడా ఇట్స్ ఆల్ రిలేటెడ్ టు సివిల్ లిటిగేషన్స్. ఇవన్నీ కూడా డీల్ చేయడానికి మనకి లా డిపార్ట్మెంట్ అనేటువంటిది ఇటు పబ్లిక్ అండర్టేకింగ్స్లోను అలాగే కార్పొరేట్స్లోనూ ఈ ప్రొఫెషన్ అనేటువంటిది ఉంటుంది. వీళ్ళ జీతాలు యూ విల్ బి సర్ప్రైజ్డ్. వీళ్ళ జీతాలు 10 లక్షల నుంచి 25 లక్షలు ఎంట్రీ లెవెల్. వీళ్ళకి దొరికేటువంటి ఎంట్రీ లెవెల్లో 10 to 20 lakhs వీళ్ళకి ప్యాకేజ్ వస్తుందండి. అంటే ఇక్కడ అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఇప్పుడు మనం ఉపాధి లేకుండా లా చేసిన తర్వాత కూడా మనం మిగిలిపోతున్నాము అంటే ఒక పక్కనేమో 10 నుంచి 20 లక్షల రూపాయల ప్యాకేజ్ లభిస్తుంది, ఇంకొక పక్కనేమో ఉండిపోతున్నాం అంటే అగైన్ వాట్ ఈజ్ ప్లేయింగ్ మేజర్ రోల్? స్కిల్ సెట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ లాయర్లు అన్నటువంటి వాళ్ళకి. సో ఇప్పుడు ఆ మిగిలిపోయిన వాళ్ళందరూ మళ్ళీ స్కిల్స్ కొంచెం నేర్చుకుని మళ్ళీ ఉపాధి పొందొచ్చు. వాళ్ళు ఇప్పుడు జూనియర్స్గా జాయిన్ అయ్యి వాళ్ళు స్కిల్ సెట్ డెవలప్ చేసుకుంటే అవుతారు, డెఫినెట్గా అవుతారు, ఏదో ఒక రోజున అవుతారు, వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. నువ్వు అవుతావు అన్నట్టు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతావు. నువ్వు డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే డిఫెన్స్లో కూడా లాయర్స్ ప్లేస్ ఉంది. డిఫెన్స్లో కూడా అండి, రక్షణ రంగంలో కూడా అక్కడ కూడా ఉంటాయా? ఎస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీలో కూడా మనకి వీ హ్యావ్ ఏ మార్షల్ లా, మిలిటరీ లా అని ఉంటుంది మాకు. మిలిటరీ లా విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్ పీనల్ కోడ్ ఆర్ భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్షా సంహిత, వీటికన్నా డిఫరెంట్గా మాకు మిలిటరీ లా ఉంటుంది. ఈ మిలిటరీలో జనరల్ కోర్ట్ మార్షల్స్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మా ఆర్మీ ఆఫీసర్లే జడ్జెస్. అక్కడ వాళ్ళని ప్రూవ్ చేయడం, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈజ్ ఎ జడ్జ్. ప్రిసైడింగ్ ఆఫీసరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని జడ్జెస్గా పిలుస్తారు. కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ అనేటువంటి వేస్తారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ బీన్ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీకి ప్రిసైడింగ్ ఆఫీసర్ గాను మెంబర్ గాను ఉన్నాను. వాళ్ళే అక్కడ జడ్జెస్ అండి. ఈ జనరల్ కోర్ట్ మార్షల్స్ అనేటువంటి కూడా జరుగుతాయి. సీనియర్ జనరల్స్ని అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా వేస్తారు. ఈ జడ్జి అడ్వకేట్ జనరల్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంటుంది, ఒక వింగ్. ఇన్ఫెంట్రీ, ఇంజనీర్స్, ఈఎంఈ అని ఎలా ఉంటుందో అలాగే లాయర్ల కోసం జడ్జి అడ్వకేట్ జనరల్ గ్రూప్ అని చెప్పేసి JAG, జాగ్ బ్రాంచ్ అంటాం. అది ఎయిర్ ఫోర్స్, ఆర్మీలోను, ఎయిర్ ఫోర్స్లోను, నేవీలోను వీళ్ళు ఉంటారు. ఇక్కడ జనరల్ కోర్ట్ మార్షల్స్ కండక్ట్ చేయడం కోసం, లీగల్ మ్యాటర్స్ని డీల్ చేయడం కోసం ఈ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ ఈ ప్రొఫెషన్లో వస్తారు. ఇప్పుడు మాతో పాటు మేము ట్రైనింగ్ చేసినప్పుడు మాతో పాటు ఎవరైతే ఈ జాగ్ బ్రాంచ్లో వెళ్ళారో వాళ్ళందరూ ఇప్పుడు బ్రిగేడియర్స్ అయిపోయారు. చాలా మాకంట ఒక 2 సంవత్సరాల ముందే బ్రిగేడియర్స్ అయ్యారు వాళ్ళు, మా బ్యాచ్ కంట. సో ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ జడ్జి అడ్వకేట్ జనరల్ అనేటువంటిది చాలా మంది బయట ప్రపంచానికి తెలియనటువంటిది అండ్ అద్భుతమైనటువంటి పర్క్స్, ఆ లైఫ్ స్టైలు అండ్ వీళ్ళకి వచ్చేటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మిలిటరీ కోర్ట్ మార్షల్ అండ్ దిస్ జాగ్ బ్రాంచ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ సివిల్ లాస్. ఓకే, అది వేరండి కంప్లీట్గా. సో ఈ విధంగా ఈ లా చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అందుకే అంటున్నాను, ఇప్పుడు మీరు 10th క్లాస్లో కనుక మీ పిల్లలు ఉన్నట్లయితే ఇప్పటి నుంచి డెసిషన్ తీసుకోండి. ఇంటర్మీడియట్ టు డిగ్రీ చదివి లా ఈజ్ ద బెస్ట్ ప్రొఫెషన్. ఇంగ్లీష్ డెవలప్ చేసుకోండి. అయితే మీరు కోర్ డెవలప్ చేసుకోవాల్సింది ఏంటంటే వొకాబులరీ, ఇంగ్లీషు, కాంప్రహెన్సివ్ స్కిల్స్,
అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి డెవలప్ చేసుకుంటే ఇటు మెజిస్ట్రేట్ గానో కార్పొరేట్ లైఫ్లోనో లేకపోతే ఇటు రక్షణ రంగంలోనో ఎక్కడో దిక్కున మీరు అద్భుతాలు సాధిస్తారు. మనం అనుకున్న విధంగా మీరు ఆ యొక్క ఒక్కరుగా ఎవరిలో ఆ 20 లక్షల మందిలో ఒక్కరుగా మీరు మిగిలిపోరండి. చాలా మంచి పాయింట్స్ చెప్పారు శ్రీనివాస్ గారు. అంటే ఇప్పుడు అప్కమింగ్ వచ్చే వాళ్ళకి ఇంకా మీరు అదనంగా ఇచ్చే సలహాలు ఏంటి పిల్లలకి కానీ పేరెంట్స్కి కానీ? పేరెంట్స్ మాత్రం మీరు గుర్తించవలసింది ఏంటంటే ఎంతసేపు కూడా మీరు ఐఐటీలు ఐఐఎంలు వీటి వెంటే పడుతున్నారు. నీట్ లేకపోతే ఎంసెట్ అంటున్నారు కానీ అంతే ధీటైనటువంటి కెరీర్ని ఇచ్చేటువంటిది ఏంటి అంటే ఈ లా ప్రొఫెషను. మీరు మ్యాథమెటిక్స్ అనేటువంటి ఈ మ్యాథమెటిక్స్ అనేటివి వదిలిపెట్టద్దు. మ్యాథ్స్ అనేటువంటి ఎందుకంటే క్లాట్ ఎగ్జామ్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఈ ఇంగ్లీష్ అనేటివి కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. వీటి మీద ఫోకస్ చేస్తూ ఒక ప్లాన్డ్గా మీరు చదివితే కనుక 22, 25 సంవత్సరాలు వచ్చేసరికి మీ పిల్లలు మెజిస్ట్రేట్లుగా మారిపోతారు, జడ్జిలుగా మారుతారు. కార్పొరేట్ కెరీర్లో మీరు అనుకున్న విధంగా అద్భుతమైనటువంటి కెరీర్లో సెటిల్ అవుతారు. లా అనేటువంటి దానికి భయపడద్దు. 20 లక్షల మంది లాయర్లు రిజిస్టర్ అయిపోయారు, నేను శతకోటి లింగాల్లో ఒక లింగంగా మిగిలిపోతానని చెప్పి ఆలోచించద్దు, భయపడద్దు. మీరు ఖచ్చితంగా మీరు చేయండి. ఒక ప్లాన్డ్గా వెళ్ళండి. మోరల్స్ అనేటువంటివి పెంచుకోండి, స్కిల్ సెట్ పెంచుకోండి, ఎథికల్గా వెళ్ళండి. మీ యొక్క ప్రొఫెషన్లో మీరే నెంబర్ 1గా ఉంటారు. నేను గ్యారంటీ ఇస్తున్నాను. అది 10th క్లాస్ అప్పటి నుంచి మనం ఈ పిల్లలకి ప్రాక్టీస్ plan చేసుకోవాలి. చేయించాలి. ప్లాన్ అంటే ఇట్లా 10th తర్వాత ఇంటర్ డిగ్రీ అంటే ఇంటర్ నుంచి కూడా ఇందాక మనం 5 years 2 5 in years 1. 5 years అండి. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కింద వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఓకే. బిఏ ఎల్ఎల్బి అని చెప్పి వాళ్ళు 5 years చేస్తారు. లా ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట అండి అది. అలాగే డిగ్రీ తర్వాత జస్ట్ ఎల్ఎల్బి. సో ఆ విధంగా మీరు ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ అవ్వచ్చు, 5 years కోర్స్ చేయొచ్చు. అలా డిగ్రీ తర్వాత 3 years కోర్సు చేయొచ్చు. అయితే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో అండ్ ఇంగ్లీష్లో పిల్లలు చాలా వీక్గా ఉంటారు. తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? కోచింగ్, అగైన్ కోచింగ్. ఏదైనా సరే మీకు ఏదైతే మీరు స్కూల్లో మిస్ అవుతున్నారో దాన్ని మీరు యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండి. యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ వీక్నెసెస్. ఆ వీక్నెసెస్ అనేటువంటి స్వాట్ అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు మన పిల్లలు వీక్గా ఉన్నారు, ఇంగ్లీష్లో వీక్గా ఉన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ పాయింట్ టు ఐడెంటిఫై. ఫస్ట్ లోపాన్ని ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. మీరు ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేస్తే వాట్ టు డూ నెక్స్ట్, ఎక్కడ ఇంగ్లీష్ అనేటువంటిది డెవలప్ చేసుకోవాలి, ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా ఇంప్రూవ్. మ్యాథమెటిక్స్ వీక్గా ఉన్నారు, దెన్ గో ఫర్ కోచింగ్. ఆన్లైన్ ట్యూషన్ పెట్టించుకోండి, ఆన్లైన్ ఫ్యాకల్టీల ద్వారా మెంటర్షిప్ తీసుకోండి. ఇవన్నీ చేయడం వలన ఆ స్కిల్ సెట్ మీకు వస్తేనే తప్ప మీరు ఈ యొక్క నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో నిలబడలేరు. అది చాలా ఇంపార్టెంట్ అండి. వాటిని ఐడెంటిఫై చేసుకోవడం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి వెనకబడ్డారు అని నేను అన్న కానీ వాళ్ళకి చాలా ఎక్కువ తెలివితేటలు ఉంటాయండి. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం కూడా తీసిపోరు. మేమంతా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుని వచ్చినటువంటి వాళ్ళమే. ఈవెన్ మన జనరేషన్ అంతా కూడా ఆ విధంగా వచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి ఆ విధంగా కనుక చూసుకుంటే ఏమాత్రం కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళకి కొంచెం ఎక్స్పోజర్ కావాలి. ఓకే. వాట్ దే నీడ్ ఈస్ ఎక్స్పోజర్. ఆ ఎక్స్పోజర్ అనేటువంటిది వస్తే వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ అవుతారు. సూపర్. అసలు చెట్టు కింద మిగిలిపోతున్న లాయర్లు అనే దానికి చాలా మంచి డెఫినేషన్ చెప్పారు మీరు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, పేరెంట్స్ ఎప్పటి నుంచి వాళ్ళని అలా చేయాలనుకుంటే ఎప్పటి నుంచి అలా ప్లాన్ చేసుకోవాలనే విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్టడీ పాయింట్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.